ఏపీఎస్పీలో పోలీస్ కానిస్టేబుల్స్గా ఎంపికైన అభ్యర్థులు అంతా వారి 9 నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని సమాజానికి వారి సేవలు అందించాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పిలుపునిచ్చారు. కాకినాడ ఏపీఎస్పీ కళ్యాణ మండపంలో ఏపీఎస్పీ 3rd బెటాలియన్కు శిక్షణ కొరకు ఎంపికైన 288 పోలీస్ కానిస్టేబుల్స్ ఇండక్షన్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు ఏపీఎస్పీ కమాండెంట్ దేవానంద్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకగా ఏపీఎస్పీ పోలీసులు అందించిన గౌరవ వందనం అందుకున్నారు. తొలుత ఎస్పీ బిందు మాధవ్ ట్రైనింగ్ మాన్యువల్ను పోలీస్ కానిస్టేబుల్ మాడ్యూల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ గతంలో సిఆర్పిసి శిక్షణ ఉండేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాలు ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఇస్తున్న మొదటి బ్యాచ్ మీరేనని, మీరంతా ఈ శిక్షణకు సద్వినియోగం చేసుకుని దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్ స్టైఫండ్ను 12,500కు పెంచడం శుభపరిణామని అన్నారు. ఏపీఎస్పీ కమాండెంట్ దేవానంద్ మాట్లాడుతూ శిక్షణకు హాజరైన ట్రైనింగ్ కానిస్టేబుల్స్ అంతా ఏపీఎస్పీ బెటాలియన్లో గల మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ట్రైనింగ్ అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలు కానిస్టేబుల్ శిక్షణ మెటీరియల్ ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒక రకం న్యూట్రిషన్ డైట్ను అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ ఏఎస్పీ శ్రీనివాస్, ఏపీఎస్పీ పోలీస్ అధికారులు, సర్పవరం సిఐ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నాం. సో దీనిలో కూడా కొంత అవగాహన కల్పించి ట్రైన్ చేస్తున్న ఫస్ట్ బ్యాచ్ నేను. దీంట్లో ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు ఏపీఎస్పీ సెలెక్ట్ అయ్యాము, ఏఆర్ సివిల్ ఇది పెట్టుకోకండి. ట్రైనింగ్ ఈస్ హోలిస్టికల్లీ డిజైన్ సో దట్ యూ పర్ఫార్మ్ బెటర్ యాజ్ అ పోలీస్ మ్యాన్. యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో నేను అవుట్డోరే నేర్చుకోవాలి, నాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చాలు, నేను సబ్జెక్ట్స్ నేర్చుకోకర్లేదు అట్లా అనుకోకండి. So much effort has been put into designing this course to make you a holistic policeman. So అందులో అది దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ని సీరియస్ గా తీసుకోండి. This 9 months of training, it will definitely be tough. Training is not planned to make you comfortable. It is planned to push your limits. మీలో ఎంత పొటెన్షియల్ ఉందనేది మీకే తెలియదు. కొంచెం పుష్ చేస్తే అది బయటకు వస్తుందనే ఉద్దేశంతో కొంచెం పొద్దున మీ ట్రైనర్స్ ఎవరైనా రన్ చేసేటప్పుడు ఇంకొక ఎక్స్ట్రా ల్యాబ్ పరిగెట్టండి, లేదా ఇంకొంచెం స్పీడ్ చేయండి, ఇంకో 4 పుషప్స్ చేయండి, ఇట్లా ఎంకరేజ్ చేస్తారు. దట్ ఈస్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. నేషనల్ పోలీస్ అకాడమీలో మీరు ఎవరైనా ఎప్పుడైనా చూస్తుంటే మైకలాంజిలో స్టోర్ అని ఒకటి ఉంటుంది. మైకలాంజిలో అంటే ఈజ్ అ ఫేమస్ స్కల్ప్టర్. మంచి స్టాట్యూస్, అద్భుతమైన స్టాట్యూస్ చెక్కడంలో ఫేమస్ అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు అడిగారట, అది రాసి ఉంటుంది నేషనల్ పోలీస్ అకాడమీలో. చాలా బాగుంది ఈ స్టాట్యూ అంటే, కాదు ఈ రాయిలో స్టాట్యూ ఎప్పుడు ఉంది, ఉలి సుత్తి పట్టుకుని 4 దెబ్బలు కొడితే బయటకు వచ్చిందని చెప్తారండి ఆయన. సో దట్ ఇంటెండెడ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. సో కొంచెం పాజిటివ్ గా తీసుకోండి ట్రైనింగ్ ని. ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాము. ఈ ట్రైనింగ్స్ 4 బెటాలియన్లో ఫస్ట్ బెటాలియన్ శ్రీకాకుళంకి 62, అలాగే 4th బెటాలియన్ రాజమండ్రికి 65 మంది, అలాగే 7th బెటాలియన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ 82, 8th బెటాలియన్ చిత్తూరుకి 79గా నిర్ణయించడం జరిగింది సార్. వీళ్ళందరినీ నిన్న వచ్చినప్పుడే టెంపరీ అకామిడేషన్ కింద మన దగ్గర 300కి మనం రెడీ తీసుకున్న అకామిడేషన్లో కమాండో బ్యారెక్స్, ఫ్రీ ఫ్యాబ్రికేట్ బ్యారెక్స్, ఎన్ని బ్యారెక్స్లో అకామిడేట్ చేయడం జరిగింది సార్. అక్కడ వీళ్ళకి స్నానం, వాటర్ టబ్స్, అలాగే కాలు ముత్యాల కోసం 1:5 రేషియోలో టాయిలెట్ అరేంజ్ చేయడం జరిగింది సార్ వీళ్ళందరికీ. సో ఈ 282లో ప్రస్తుతం మనం రిపోర్ట్ చేసిన దాంట్లో సార్ 16 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్ వీళ్ళు. అలాగే 204 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 62 మంది ఉన్నారు సార్. దీంట్లో ఎక్స్ సర్వీస్ అండ్ అదర్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ చేసి వచ్చిన వాళ్ళు 11 మంది సార్. హోమ్ గార్డ్ సర్వీస్ చేసిన మాత్రం 1 పర్సన్ ఉన్నాడు. సో స్పోర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు, టచ్ ఉన్న వాళ్ళు 190 మంది ఉన్నారు సార్. అలాగే మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్, 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు 49 అట్లా ఉన్నారు సార్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు దీంట్లో 89 మంది వరకు ఉన్నారు సార్. ఒకప్పుడు నేను 2000 కూడా ట్యాగింగ్స్ చూశాను. సునీల్ కుమార్ సార్ హయాం నుండి మా కమాండ్గా ఉండేవారు. సునీల్ కుమార్ కానీ, కుమార్ సుజిత్ గారు కానీ, పాతిలక్క మేడం ఉన్నప్పుడు చాలా మేము ఇప్పటిలో చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి. మా ట్రైనింగ్ ఆర్ఐగా, ఏసీగా కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ బెటాలియన్లో కూడా 4 ట్రైనింగ్, 5 ట్రైనింగ్ నేను ఏసీ ఉన్నప్పుడు 2 ట్రైనింగ్ సివిల్ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేది. ఇప్పుడు
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టినప్పుడు కూడా బీటెక్ మరియు చాలా హై స్టాండర్డ్స్ పిల్లలు కూడా దీనికి, ఎందుకంటే ఉద్యోగాలు చాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా కష్టంగా ఉండడం వలన, ప్రైవేట్ ఉద్యోగాల్లో మనశ్శాంతి లేకపోవడం వలన, ఒకవేళ జాయిన్ అయినా సరే తక్కువ శాలరీ జాయిన్ చేసి ఎక్కువ వర్క్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్ జాబ్స్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మన గవర్నమెంట్ కూడా చాలా ఉద్యోగాలని ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యన మనం చూసాము, టీచర్స్ జాబ్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ రావడం జరిగింది. దానిలో మన కానిస్టేబుల్, ఎస్ఐస్ కూడా, ఆర్ఎస్ఐస్ కూడా జరిగిపోయింది. మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా